వెల్కమ్ టు వేములాస్ కిచెన్. స్పైసీగా ఈజీ ఇంగ్రీడియంట్స్తో నాటుకోడి కూర కంటే టేస్టీగా ఉండేలా లేయర్ చికెన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని నీసు వాసన రాకుండా కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 2 ఇలాచీలు, కొంచెం జాజి పువ్వు వేసుకొని ఒక బిర్యానాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కకి మనం వేసిన అల్లం మసాలా పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ చికెన్ సాఫ్ట్గా ఉడికితేనే బాగుంటుంది. ఇలా వాటర్ పైకి వచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలపకుండా మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని ఇలా ఉడికిన చికెన్లో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకొని ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి దించుకోవాలి. టేస్టీగా స్పైసీగా లేయర్ చికెన్ రెడీ. నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.